కేసీఆర్ విజన్ నచ్చే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని అన్నారు ఎంపీ కవిత. ఈ విషయం తెలియకుండా దిగ్విజయ్ సింగ్ లాంటి నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందంటూ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలు పెడితే టీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి 10 మంది ఎమ్మెల్యేలను మరి తీసుకోవడంతో పాటు యూపీఏ ఉమ్మడిగా కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా నానబెట్టి ఆంధ్ర వాళ్ళకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తులు దిగ్విజయ్ సింగ్ గారు ఇంకా చాలామంది ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళ పేర్లు మేము చెప్పదలుచుకోలేదు. కానీ ఇవాళ వాళ్ళు ఇక్కడ తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. అది వారు సమీక్షించుకోవాలి. ఎందుకు వాళ్ళ పార్టీ అట్లా అవుతున్నది అనేది వాళ్ళు సమీక్షించుకోవాలి. కానీ పక్క పార్టీలు పనిచేస్తుంటే ప్రభుత్వాలు పనిచేస్తుంటే మా నాయకుడు మొత్తం దేశంలోనే ఇవాళ ఫేవరెట్ చీఫ్ మినిస్టర్గా ఎదుగుతూ ఉంటే తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. నాయకత్వ లోపం ఉన్నది వాళ్ళ దగ్గర, విజన్ ఉన్నది మా దగ్గర. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలా సీనియర్ మోస్ట్ నాయకులు డి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి యొక్క విజన్కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి వస్తూ ఉన్నారు.